హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల చాలా మనీ సేవ్ చేయొచ్చు అండ్ టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకి నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు మనకి కింద గోర్ల కింద అయితే ఇట్లాగా నెయిల్ పాలిష్ అంటుకుంటూ ఉంటుంది కదండి. మనం బయటకు వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు మనమైతే నీట్గా తుడుచుకోలేము, చాలా చూడడానికి కూడా బాగోదన్నమాట. సో అలాంటి టైమ్స్లో మనం ఏం చేయాలి అంటే కొద్దిగా వ్యాజ్లిన్ అయితే రాసుకొని తర్వాత అయితే ఇలా నెయిల్ పాలిష్ అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రాసుకోవాలండి. ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కింద నెయిల్ పాలిష్ మనకి నెయిల్ కింద కూడా వచ్చినా సరే పర్వాలేదన్నమాట. అప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ వ్యాజ్లిన్ చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అండి. వ్యాజ్లిన్ రాసుకోకుండా గనక మనం నెయిల్ పాలిష్ వేసుకుంటే మనకి అంటుకుపోతుంది. అది క్లీన్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది కదా. సో అందుకని నెయిల్ పాలిష్ కింద వేసుకునే ముందు మనకి గోర్లకి ఆయిల్ ఆర్ మనం వ్యాజ్లిన్ కానీ రాసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్ అయితే. ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత మనం ఒక ఇయర్ బోర్డ్ తీసుకొని ఆ ఇయర్ బోర్డ్తో అయితే క్లీన్ చేసేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్ అయితే. చూసారు కదా, ఈ విధంగా చేయొచ్చు. చూపిస్తాను. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మన అందరింట్లో అయితే స్విచ్ బోర్డ్స్ మనకి బాగా మెస్సీ అయిపోతాయి కదండి. అంటే చాలా మరకలు అయితే పడుతూ ఉంటాయి, మనం చూడలేం కదా. సో అట్లాంటి టైమ్స్లో ఒక కాటన్ అయితే తీసుకోవాలండి. ఈ కాటన్లో కొద్దిగా ఆయిల్ చుక్క అయితే కలుపుకొని మనమైతే ఎక్కడైతే అన్షైనీగా ఉన్నాయో స్విచ్ బోర్డ్స్ అన్ని వాటిని షైనీగా చేయొచ్చండి. చాలా కొత్త వాటిలా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా అయితే నేను ఆయిల్ని కొద్దిగా అయితే తీసుకున్నాను చేతికి. అండ్ దీన్ని అయితే ఇంకా నేను నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నానండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇంకా ప్రతి మూలలో అయితే నేను క్లీన్ చేస్తున్నాను. చాలా డస్ట్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము ప్రెస్ చేస్తూ నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. అసలు డస్ట్ అయితే చాలా వచ్చిందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. నేను ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను, కానీ ఇట్లా షైన్ చేసుకోవడం వల్ల ఇంకా అయితే డస్ట్ అయితే లోపల నుంచి కూడా క్లీన్ అయిపోయింది అనమాట. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ స్విచ్ బోర్డ్స్ చాలా నీట్గా ఉంచుకోవాలనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు క్లీనింగ్ ఎక్కువ ఇష్టమైన వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్ అండి. అండ్ షార్ట్స్కి అయితే ఇట్లాగా తాళ్ళు అయితే ఉంటాయి కదండి. తాళ్ళు ఏమని వచ్చేస్తూ ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అస్తమాటికి మనము పిన్నీస్ పెట్టి మనమైతే మళ్ళీ లోపలికి అయితే తోయాల్సి వస్తుంది. సో అట్లాగా మనకి ఎక్కువ పని లేకుండా ఉండాలంటే ఇక్కడ రెండు వైపులా 2 ముళ్ళు వేసుకోవాలండి. ఇటొకటి వేసుకొని ఈ తాడ్ని ఈ ముళ్ళలోకి ఈ తాడ్ని ఈ ముళ్ళలోకి అయితే మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లాగైతే మనము అడ్జస్ట్ చేయాలండి తాడ్ని. అయితే ఇప్పుడు మనం వేసుకున్నాక ప్యాంట్ని అయితే మనం ఇలా లూజ్ చేసుకోవచ్చు ఆర్ టైట్ చేసుకోవచ్చు. మన కన్వీనియంట్ బట్టి మనం ఇట్లాగైతే యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. ఇంకా ఈ తాడు అనేది లోపలికి వెళ్ళదు. ఈవెన్ జెంట్స్ అనే కాదండి, చిన్నపిల్లలు కూడా ఇలాగే మనకి తాళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇంకా ఇలాగ చేయడం వల్ల ఏంటి అంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది, చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనము చింతపండు అయితే యూజ్ చేస్తాం కదండి. ఆ చింతపండు అయితే పిక్క ఉన్నదైతే మనకి తొందరగా పాడైపోతూ ఉంటుంది కదా. సో అండ్ చింతపండు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అయితే ఇట్లాగా పిక్క ఉన్నది తెచ్చేసుకుంటూ ఉంటామండి మర్చిపోయి. అండ్ అట్లాంటి టైమ్స్లో మనకి ఇలా తొందరగా అయితే పాడైపోతూ ఉంటుంది. సో మనం కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల కూడా చాలా పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. చింతపండు అనేది బయట అస్సలు పెట్టకూడదండి. ఏ చింతపండు అయినా సరే బయట అయితే పెట్టకూడదు. అండ్ ఫ్రిడ్జ్లో అయితే ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే చింతపండు అయితే 1 year వరకు అయితే చాలా మంచిగా ఉంటుందన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ అదే టేస్ట్తోనే మళ్ళీ మనకి పులుపుతనంతోనే ఉంటుందన్నమాట. అండ్ దీనిలో అయితే పురుగులు పట్టకుండా ఉండాలంటే ఒక ఎండుమిర్చిని తీసుకొని ఇందులో ఉండే సీడ్స్ ఉంటాయి కదండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇవైతే మనము చింతపండులో వేసుకోవాలండి. ఇలాగా మనమైతే మొత్తం విత్తనాలన్నీ బయటికి లాగేసుకోవాలి. ఇట్లా తీసుకున్న వాటిని మనం ఏం చేయాలంటే ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుందండి, మనం ఎక్కువ తీసుకోనక్కర్లేదు. ఎంత చింతపండు ఉన్నా సరే మనము జల్లుకుంటే సరిపోద్ది అనమాట. ఇట్లాగైతే మనము స్టోర్ చేసుకోవడం వల్ల చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి. ఇదైతే మనం ఎయిటెడ్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలండి. ఇట్లా బాక్స్ పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్ మనం ఫ్రిడ్జర్లో అయితే పెట్టేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనం తీసుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవాలి.
ఈ టిప్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకు ఒక కడాయి తీసుకోవాలండి. ఇందులో అయితే మనం వేరుశనగ గుళ్ళు అయితే వేపుకుంటూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనకి ఎక్కువగా ఫ్రై అవ్వమన్నమాట. అండ్ తొక్క తీయడం కూడా చాలా కష్టమైపోతుంది. మనం గబగబా చట్నీ చేయాలి అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదండి. ఇవి ఫ్రై అవ్వాలి, మనకైతే తొక్క తీసుకోవాలి, చాలా ప్రాసెస్ అయిపోద్ది అనమాట పల్లీ చట్నీ చేయడం. సో అట్లాంటి టైమ్స్లో ఇట్లాగా వేపుకున్నప్పుడు ఏంటి అంటే మనం కొద్దిగా వాటర్ అయితే జల్లుకోవాలండి. వాటర్ జల్లుకొని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా అయితే కుక్ అవుతాయి. ఈజీగా మనకి సగం కుక్ అయ్యి సగం కుక్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో అట్లాగేం ఉండకుండా కొద్దిగా అయితే వాటర్ జల్లుకోవాలి. వాటర్ చల్లడం వల్ల ఏంటి అంటే మనకి పల్లీస్ అనేవి చాలా బాగా కుక్ అవుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈవెన్గా కుక్ అవుతాయి అనమాట. వితిన్ 10 సెకండ్స్లోనే ఆర్ 15 సెకండ్స్లోనే మనకైతే కుక్ అయిపోతాయి అనమాట పల్లీలన్నీ. ఇలా చల్లార్చుకున్న వాటిని మనం ఒక బాక్స్లో వేసుకొని ఇట్లాగా షేక్ చేస్తే చాలండి, చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే చెయ్యాలి. నేనైతే పల్లీలు అయితే షేక్ చేసుకున్నాక మీకు చూపిస్తాను చూడండి, ఎట్లాగైతే మనకి పీల్ ఆఫ్ అయ్యాయో. ఈజీగా మనము టైం వేస్ట్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ క్లీనింగ్ లేకుండా ఈజీగా అయితే మనకి పీల్ ఆఫ్ అయిపోయిందండి. ఇంకా కింద కూడా పడవన్నమాట. ఇది ఒక్కసారి మనము ఊదేసుకుంటే చాలు, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము బొబ్బాస్కాయలు అయితే తెచ్చుకొని తొక్కోల్చుకుంటాం కదండి. ఇట్లాగా పండిన తర్వాత మనమైతే ఒక దానిలోకి ఒక పేపర్ కింద వేసుకోవడం వల్ల ఆ తొక్కలన్నీ దానిలోనే పడతాయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. మనం గట్టు మీద కానీ ప్లేట్లో కానీ వేసుకోవడం వల్ల ఆ ప్లేట్ కూడా కడగడం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఏంటంటే మనకి కడగడం నీట్గా ఉండదు, హైజీనిక్గా కూడా ఉండదు కదా. సో అందుకని ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ గట్టు క్లీన్ చేసుకోవడం కూడా చాలా బద్ధకంగా అనిపిస్తుంది. సో అందుకని ఇలాంటి పేపర్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఎటువంటి ఈగలు కానీ దోమలు కానీ రావండి. అండ్ చాలా హైజీనిక్గా అయితే మనం కట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్లేట్లో ఉంచి మనము మర్చిపోతూ ఉంటాం కదా, కట్ చేసిన తర్వాత తొక్కలు అయితే అలా పెట్టేస్తూ ఉంటాము. కవర్లోకి ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేయాలి కదా. సో అందుకని బిఫోరే మనం ఇలాగ ఒక పేపర్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే పేపర్లోనే క్లీన్ చేసేసుకొని ఒక బాక్స్ అయితే అక్కడ పెట్టుకోండి. ఇట్లాగా పీసెస్గా కట్ చేసేసుకున్న వాటిని మనం ఈజీగా అయితే బాక్స్లో స్టోర్ చేసుకొని ఇట్లాగా చాలా రోజులైతే తినచ్చండి. ఇది ఒక వారం రోజులైనా స్టోరేజ్ ఉంటుంది ఈ పప్పాయ అయితే. ఒకేసారి మనం తినేలేం కదండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినాలి కదా. సో ఒక్కలే తినాలనుకునే టైంలో మనకి ఎన్ని కావాలో అన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని ఈజీగా అయితే తినేయచ్చండి. అండ్ చాలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ ఇలా పండిన వెంటనే మనం తీసుకోవడం వల్ల పప్పాయ లోపల నుంచి కుళ్ళిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం పేపర్తో క్లీన్ చేసేసుకున్నాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా నాళ్ళు ఉంటుందండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా మనకి అందరింట్లో అయితే బియ్యం సంచులు ఉంటాయి కదండి. ఆ బియ్యం సంచుల్ని మనము రీయూజ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, వెనకాల మనము స్టవ్ మీద ఏ పనైనా చేసినప్పుడు ఇది మనము వెనకాల పెట్టుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనకి తుప్పర్లేమి మనకి గోడ మీద పడకుండా, టైల్స్ పాడవకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇలాగా తీసేసుకోవచ్చండి. వంట అయిపోగానే వెంటనే మనము క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ టైల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంటాయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం మిక్సీ వేస్తూ ఉంటాం కదండి. మిక్సీ వేసినప్పుడు పిండి అనేది ఆ చుట్టుపక్కల అయితే పడుతూ ఉంటుంది. సో అట్లాంటి టైమ్స్లో ఈ బియ్యం కవర్ అయితే పెట్టుకోవడం వల్ల మన పని అవ్వగానే ఈజీగా అయితే మనము తీసేసుకోవచ్చు. ఇది అయితే మనం కడిగేసుకోవచ్చు అండి నీట్గా. కానీ వెనకాల సామాన్ల మీద పడిందంటే చాలా ఇబ్బంది పడతాం కదా. సో అన్ని తోముకోవాలంటే సోప్ కూడా వేస్ట్ అవుతుంది. సో ఇట్లాగా మనం ఒకసారి ట్రై చేసి చూసామంటే ఏముంది, 2 సార్లు మిక్సీ పడితే చాలు కదండి. ఈజీగా అయితే మనము అడ్జస్ట్ చేసుకొని ఇట్లా ఈ కవర్ పెట్టుకొని చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. ఈ టిప్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం మ్యాట్స్ అయితే ఇట్లా చూసారు కదా, వేస్టేజ్ ఉన్న మ్యాట్స్ అయితే మనము ఒక 4 కలిపేసి ఇట్లా కుట్టేసుకోవడం వల్ల కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను మ్యాట్స్ అన్ని ఒక టబ్బులో వేసేసి ఇంకా నానబెడుతున్నానండి వాష్ చేద్దామనేసి. ఈ వాష్ చేయడానికి అయితే ఫస్ట్ నేను అన్ని మ్యాట్స్ అయితే తీసుకొచ్చేసి ఇట్లాగైతే పెట్టేసుకున్నాను. ఇందులో అయితే మనం ఏ బట్టలకి ఏం వాష్ చేస్తామో డిటర్జెంట్స్ లిక్విడ్ అయితే ఇలాగా
యాడ్ చేసుకున్నాను. సింపుల్గా నేనైతే ఒక కప్ అయితే వేసానండి. ఇవి వచ్చేసరికి నాకు 6 మ్యాట్స్ అనమాట. 6 మ్యాట్స్ని నేను ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తున్నానో ఒకసారి చూపిస్తున్నాను. బట్టల వాషింగ్ ఉంది కదండి, బట్టలు వాష్ చేసేది, ఇది బట్టల సోడా అంటారు, అది కూడా వేసానండి నేను దీనిలో. అండ్ ఇది వేసిన తర్వాత నేనైతే నానబెట్టుకుంటున్నాను ఒక 10 మినిట్స్ వరకు. ఇట్లా నానబెట్టేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకుంటాను. అండ్ ఈ బట్టల సోడా వేసాం కాబట్టి ఇటు ప్రతి దానికి వెళ్ళేలాగా అయితే ఈ సోడా అనేది మనం ఇలాగ ఒకసారి షేక్ చేసేసి మనం ఒక పక్కన ఒక 10 మినిట్స్ అయితే పెట్టేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది టిప్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ దీనిలో బట్టల సోడా మనము ఒంటి బట్టలకు కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా, నేను వాషింగ్ మిషన్లో ఒంటి బట్టలకు కూడా వేసాను అనమాట. అంటే మనం డైలీ యూసేజ్ కూడా వేసాను. అండ్ నేను మ్యాట్స్కి కూడా వేసాను అనమాట. మ్యాట్స్ చూపిస్తాను చూడండి, చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయి. ఎంత తెల్లగా వస్తాయంటే అంత తెల్లగా వస్తాయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయండి. వన్స్ అయితే చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.